హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిల్ప. సో ఈరోజైతే నేను ఒక మంచి వైరల్ రైస్ ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం మనం మిక్సీకి చిన్న కంటైనర్ ఇస్తారు కదా, జారు, అందులో కొంచెం రైస్ తీసుకోండి. కుక్డ్ రైస్ తీసుకోండి. మనం నైట్దైనా యూజ్ చేయొచ్చు, ఫ్రెష్దైనా యూజ్ చేయొచ్చు. సో అందులో మనము ఒక స్పూన్ హనీ వేసుకోవాలి. హనీ వల్ల మనకి ఫేస్లో షైనెస్ వస్తుంది. ఇది వైరల్ హ్యాక్ కాబట్టి నేను చూసి ట్రై చేస్తున్నదే. నేను పర్సనల్గా ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అనమాట. దాంట్లో కొంచెం పచ్చి పాలు వేసుకోండి. పచ్చి పాలు లేకపోతే వేడి చేసిన పాలైనా వేసుకొని దాన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తే మీకు మంచి పేస్ట్ లాగా అయితే అవ్వదు, మనకి రైస్ గ్రాన్యుల్గానే ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో అప్లై చేసుకునే ముందు మన ఫేస్ ఎప్పుడైనా ఏదైనా మాస్క్, ఏదైనా షీట్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ ఆల్రెడీ డర్ట్ ఉంది, మళ్ళీ మనం కొత్త ఫేస్ ప్యాక్ ఏదైనా యూజ్ చేస్తే ఆ డర్ట్ ఇంకా డిపాజిషన్ అవుతుంది స్కిన్లోకి. సో నేను ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని ఆ మాస్క్ని రైస్ మాస్క్ని ఫేస్కి అప్లై చేస్తున్నా. జెంటిల్గా స్క్రబ్ చేసుకోండి. ఫేస్ అండ్ నెక్కి జెంటిల్గా స్క్రబ్ చేసుకోండి. ఇందులో గ్రాన్యువల్స్ ఉంటాయి, జస్ట్ డోంట్ వర్రీ, అవి మనం వాష్ చేసేటప్పుడు వెళ్ళిపోతాయి అన్నమాట. సో మంచిగా ఫేస్ రబ్ చేసుకోండి. జెంటిల్ హ్యాండ్స్తోనే రబ్ చేసుకోవాలి. ఎక్కువ రబ్ చేసుకోవద్దు, గట్టిగా రబ్ చేసుకోవద్దు. ఫేస్కి మంటలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా కొంచెం సేపు జెంటిల్ మసాజ్ చేసుకొని మళ్ళీ ఫేస్ మీద మంచిగా ఒక థిక్ కోట్ అప్లై చేసుకోవాలి. మంచిగా అప్లై చేసుకొని తర్వాత 10 minutes ఆగి తీసేసేయాలి. యూ కెన్ లుక్ అట్లా స్పూన్తోని స్పాచులతోని తీసేస్తే ఏంటంటే మనకి రైస్ వాటర్ అనేవి ఎక్కువ వేస్టేజ్ అవ్వదు. డైరెక్ట్ అది మనం వాష్ చేసుకుంటే ఎక్కువ వాటర్ పడుతుంది. సో ఇట్లా స్పూన్తోని తీసేసేయండి. దానివల్ల ఏంటంటే వాటర్ సేవ్ అవుతుంది, అంతే. నాకైతే మాస్క్ తీయగానే ఫేస్లో ఒక రకమైన గ్లో, మాయిశ్చర్ మంచిగా అనిపించింది అనమాట. సో వాష్ చేసుకున్నాక నా ఫేస్ అయితే చాలా క్లీన్ అనిపించింది, లైట్గా గ్లో కూడా అనిపించింది. సో ఇట్స్ ఐ థింక్ మనం 1 time యూజ్ చేస్తే తెలీదు, ఒక 7 days కంటిన్యూస్గా యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. So let's